నమస్తే. నేను మీ కిషోర్. వెల్కమ్ టు టాకింగ్ పాయింట్. బనకచెర్ల ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్‌గా మారిన అంశం ఇదే. 2 రాష్ట్రాల మధ్య ఇప్పటికే నీటి వివాదాలు ఉండగా, అందులోకి బనకచెర్ల కూడా చేరింది. అసలేంటి బనకచెర్ల ప్రాజెక్ట్? ఇది ఎక్కడికి కడుతున్నారు? దీనివల్ల తెలంగాణకొచ్చిన నష్టం ఏంటి? అటు ఆంధ్రప్రదేశ్‌కు వనగూరే ప్రయోజనం ఎంత? దీని మీదే ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు అంటేనే అందరికీ గుర్తొచ్చేది నీళ్లు, నిధులు, నియామకాలు. ఇందులో కూడా ప్రాముఖ్యమైనది ప్రధానంగా నీళ్ళే. ఈ విషయంలో 2 తెలుగు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే గత 14 ఏళ్లుగా, ఇంకా కరెక్ట్‌గా చెప్పాలనంటే 11 ఏళ్లుగా అని అనుకుందాం పోనీ. గత 11 ఏళ్లుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, ఆంధ్రప్రదేశ్ అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపడ్డ తర్వాత ఈ వ్యవహారం అంతా అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. నీళ్ల విషయంలో శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి కుడి కాలువ వ్యవహారం, అదేవిధంగా ఎడమ గట్టు వ్యవహారానికి సంబంధించి, అదేవిధంగా పోలవరంలో ఎత్తు వ్యవహారం కూడా. సో ఇలాంటివన్నీ నీటికి సంబంధించిన వ్యవహారాలైతే ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణా వ్యవహారానికి సంబంధించి కేఆర్ఎంబీ కూడా పలు దఫాలుగా కృష్ణా వాటర్‌ని ఏ రకంగా వినియోగించుకోవాలనే విషయంలో ఇంకా దానికి సంబంధించిన వాదోపవాదాలు, ప్రతివాదాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు. సాగు, తాగునీరు కోసం 2 రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులపై అటు మాటల తూటాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఇందులోకి మరొక ప్రాజెక్టు కూడా వచ్చి చేరింది. అదే బనకచెర్ల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వద్దనంటోంది తెలంగాణ. దీన్ని చేపడితే మీకేంటి నష్టమని అటు ఆంధ్రప్రదేశ్. ఈ ప్రాజెక్ట్ ఏంటి అసలు? దీనికి సంబంధించి ఏం జరగబోతోంది? డిపిఆర్ ఏ రకంగా ఇచ్చారు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఏ రకంగా మారుతున్నాయి? వీటన్నిటి మీద దృష్టి పెడదాం ఇప్పుడు. గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వివాదంగా మారింది. ఈ ప్రాజెక్టుతో తమకు నష్టం వాటిల్లనుందని ఇటు తెలంగాణ వాదిస్తుండగా, సముద్రంలో వృధాగా పోయే నీటినే మేము వాడుకుంటున్నాం, అందులో తప్పేంటి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. ప్రతి ఏడాది సముద్రంలోకి గోదావరి నీరు చాలా వృధాగా పోతోంది. ఆ గోదావరి మిగులు జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు మాత్రమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి ఇప్పటికే వచ్చేసింది. ఇటు కృష్ణానదిపై ఇప్పటికే ఎగువన ఉన్న ప్రాజెక్టుల వల్ల ఇటు మాకు సరిగ్గా నీళ్లు రావట్లేదని, మరోవైపు ఈ గోదావరి నది నుంచి కూడా దాదాపు 2000 టీఎంసీల నీళ్లు ఎందుకు పనికి రాకుండా సముద్రంలో కలిసిపోతున్నాయని అందుకు చెబుతోంది ఏపీ సర్కార్. ఇందులో నుంచి కేవలం 200 టీఎంసీలు వరద సమయంలో మళ్లించేందుకు మాత్రమే ఈ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అంటే చంద్రబాబు సర్కార్ ప్రధానంగా దీని గురించి ఒక వివరణ అయితే, అట్లాగే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపుగా 80,112 కోట్లతో ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది కూటమి ప్రభుత్వం. బనకచెర్ల నిర్మించడం, తద్వారా రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీరు అందిస్తామని చెప్పి కూడా ప్రకటించుకుంటూ వచ్చింది. దీంతో పాటుగా కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరు అందించడం కూడా సాధ్యమవుతుందని తెలిపింది. సరే, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టుగా ఒక నివేదిక, ఇందాక మనం అనుకున్నాం కదా, దానికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఒకటి సిద్ధం చేసుకుని దాని తద్వారా ముందుకు వెళ్తుంది. ఈ మేరకే కేంద్ర జలశక్తి శాఖకు కూడా ఏపీ ప్రభుత్వం ఆ రిపోర్ట్ను పూర్తిగా అందించినట్టుగా తెలుస్తోంది. తమ ప్రభుత్వం చేపట్టబోయే ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సహకారం అందించాలని అటు కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి కూడా చేశారు. దేనికోసం? ఇది PMKSY అంటే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రాం కింద ఈ సాయం అందించాల్సిందిగా చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరడంతో పాటుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా
చంద్రబాబు ఈ విషయమై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు స్వరూపం ఏ దశల్లో, ఎన్ని దశల్లో దీన్ని చేపట్టబోతున్నారు? అదేవిధంగా ప్రాజెక్టు స్వరూపం ఏ రకంగా ఉండబోతోంది? ఒక్కసారి వివరించే ప్రయత్నం చేస్తా. మొత్తం 3 దశల్లో ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ 3 స్టేజెస్‌లో గోదావరి బనకచెర్ల అనుసంధానం చేపట్టనున్నట్టుగా నివేదికలో ప్రధానంగా పేర్కొంది ఆంధ్రప్రదేశ్. గోదావరి నదికి వరద వచ్చినప్పుడు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ముందేమో పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా నదిలోకి నీళ్లు, ఆ తర్వాత కృష్ణా నది నీళ్లు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి దాన్ని నాగార్జున సాగర్లోకి తీసుకొస్తారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కొత్తగా నిర్మించబోయే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి ఈ నీళ్లు, మళ్ళీ అక్కడి నుంచి నల్లమల అభయారణ్యంలో తవ్వే సొరంగం ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కి ఈ నీటిని తరలించనున్నట్టుగా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. సరే, ఈ ప్రాజెక్టులో ఫస్ట్ స్టేజ్ ఏ రకంగా ఉండబోతోంది? పోలవరం నుంచి కృష్ణానదికి నీటిని మళ్లించడం, అంటే ఇంకా నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి వరద జలాలు మళ్లిస్తారనమాట. అందుకోసం పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని పెంచుకుంటారు. ప్రస్తుతం కుడి కాలువ సామర్థ్యం ఏమో 17,500 క్యూసెక్కులు ఉంది. దాన్ని ఏకంగా ఇప్పుడు డబల్ చేస్తారంటే ఏకంగా 38,000 క్యూసెక్కులకు పెంచబోతున్నారు. ఆ తర్వాత తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని కూడా 1,400 నుంచి దాదాపుగా 10,000 క్యూసెక్కులకు పెంచుతారు. కొత్తగా 25,000 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం కుడి కాలువకు సమాంతరంగా ఒక వరద కాలువను తవ్వుతారు. ఇది ఫస్ట్ స్టేజ్కి సంబంధించి ఏపీ సర్కార్ ప్లాన్. ఇక అక్కడి నుంచి పోలవరం కుడి కాలువ దగ్గరికి వస్తారు. ఈ కుడి కాలువతో పాటుగా ఒక వరద కాలువ, కొత్తగా ఒక వరద కాలువను ఉపయోగించుకుని ఆ వరద నీటిని వైకుంఠపురం నుంచి మళ్లిస్తారు. వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై ఆక్విడక్ట్ నిర్మించి అక్కడే ఈ వరద జలాలను కలిపేలా ఒక ప్లాన్ రెడీ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది ఫస్ట్ స్టేజ్. ఇక్కడ ఇంపార్టెంట్ స్టేజ్ అని అంటే బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మించటం అనేది. అంటే సాధారణంగా ఒక రిజర్వాయర్ నిర్మించాలంటే దానికి సంబంధించి బోల్డంత కసరత్తు చేయాలి. సో దానికి సంబంధించి ఒక్కసారి మీకు వివరిస్తా. ఇంపార్టెంట్ స్టేజ్ అని అంటాం బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించటం. అంటే అక్కడ తరలించిన నీటిని ఆ రిజర్వాయర్లో నింపటం. ఇదే రెండో స్టేజ్. సో ఫస్ట్ స్టేజ్ గురించి మనం తెలుసుకున్నాం కదా, ఇక్కడ ఇది రెండో స్టేజ్ అనమాట. దీనికోసం ఏం చేస్తుంటారు? ప్రభుత్వం ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ కూడా రెడీ చేసుకున్నట్టు తెలుస్తుంది, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఈ ప్లాన్ ప్రకారం కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలో 80వ కిలోమీటర్ వద్ద నీటిని కలుపుతారనమాట. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచి జలాలను అక్కడికి తరలిస్తారు. నాగార్జున సాగర్ కుడి కాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి నీటిని లిఫ్ట్ చేసి పల్నాడు జిల్లా బొల్లపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్లోకి తరలిస్తారు. ఆ బొల్లపల్లి రిజర్వాయర్ను దాదాపుగా 150 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా కూడా నిర్మించబోతున్నారు. ఇది సెకండ్ స్టేజ్. ఇక మూడో విషయానికి వద్దాం. అంటే మూడో స్టేజ్ విషయానికి వస్తే కనుక ఇదే చివరిది. ఇంకా ఆ బొల్లాపల్లి నుంచి బనకచెర్ల రెగ్యులేటర్కు నీళ్లు మళ్లించడం అనేది ఇక్కడ ప్రధానమైన ప్రాసెస్. బనకచెర్ల ప్రాజెక్టులో ఇదే చివరి స్టేజ్ కూడా. బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల అరణ్యం మీదుగా, అంటే నల్లమల ఫారెస్ట్లోంచి బనకచెర్ల రెగ్యులేటర్కు నీటిని తరలిస్తారు. అందుకోసం నల్లమల అడవుల్లో 26.8 కిలోమీటర్ల మేర ఒక సొరంగాన్ని తవ్వి ఆ టన్నెల్ ద్వారా నీటిని మళ్లించేలా ప్లాన్ రెడీ చేసింది. సో దీనికి దాదాపు చాలా ఖర్చు అవుతుంది. ఖర్చు గురించి కంటే ముందు ప్రధానంగా పర్యావరణ అనుమతి తీసుకోవాలి. ఎందుకనంటే నల్లమల ఫారెస్ట్లో సో ఒక సొరంగం తవ్వాలి, ఆ సొరంగంలోకి నీళ్లు పంపించుకోవాలి. దాదాపుగా 26 కిలోమీటర్ల పైచీలకు సొరంగాన్ని తవ్విది, సొరంగం ద్వారా నీటిని మళ్లించుకోవాల్సిన పరిస్థితి. సో దీనికి పర్యావరణ అనుమతులు కావాలి, కేంద్ర అనుమతులు కావాలి. ఇవన్నీ కూడా రెడీ అయినాయని చెప్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఈ అంచనా ఏ రకంగా ఉందనంటే దాదాపు 80,112 కోట్లు ఇప్పటి వరకు. ఒకవేళ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత అది కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, 1,00,000 కోట్లకు కూడా చేరుకోవచ్చేమో. ఎందుకనంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మనం చూస్తున్నాం ఎన్ని వేల కోట్లని అన్నారు, ప్రస్తుతం ఏ స్టేజ్కి వెళ్ళిందనేది మనం చూడవచ్చు.
సో ఇందులో 3 దశలు ఉన్నాయి. అంటే ఫస్ట్ దశ పనులకు 13,512 కోట్ల ఖర్చు. ఇక రెండో దశ పనులకు దాదాపుగా 28,560 కోట్లు. మూడో దశ పనులకొచ్చేసరికి 38,041 కోట్లు ఖర్చవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు ఎస్టిమేట్ రెడీ చేసి చూపిస్తోంది. సరే, వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించాలని అనుకుంటోంది. సో ఆ బనకచెర్ల ప్రాజెక్టు అయ్యేవి ఏవేంటి, ఎన్ని స్టేజ్‌ల్లో నిర్మించాలని అనుకుంటున్నారు, సో దీనివల్ల ఆ రాష్ట్రానికి లాభం చేకూరుతుందా, నష్టం చేకూరుతుందా? నష్టం చేకూరేటైతే ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టు పెట్టరు కదా. లాభం ఏ రకంగా చేకూరుతుందనే విషయం సో వాళ్ళు పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా కొంత ఇచ్చేశారు. మరి ఇక్కడ తెలంగాణలో అభ్యంతరాలేంటి? ఈ ప్రాజెక్టు మీద తెలంగాణ ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తుతోంది? ఎందుకు ప్రధానంగా వ్యతిరేకిస్తోంది? లింక్ ప్రాజెక్టుతో వారికొచ్చే నష్టం ఏంటి? ఆ వివరాలు ఒకసారి చూద్దాం ఇప్పుడు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికే వ్యతిరేకమని ఆరోపిస్తున్నారు తెలంగాణ వాదులు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ను వినియోగించడాన్ని కూడా వారు ప్రధానంగా తప్పుపడుతున్నారు. గోదావరి వరద జలాల్ని మాత్రమే బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తీసుకెడుతున్నాం, దీనివల్ల తెలంగాణకి ఏం నష్టం అంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వాదిస్తున్నా దాని వెనక ఉన్న ఉద్దేశాలపై మాత్రం తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అనుమానాలు కూడా చాలా వ్యక్తం చేస్తోంది. అసలు గోదావరి వరద మళ్లింపు సాకుతో కృష్ణా నీటినే గంపగుత్తగా తరలించేందుకు కుట్ర జరుగుతోంది అన్నది తెలంగాణ వాదన. గోదావరి బనకచెర్ల లింకును నేరుగా అటు నాగార్జున సాగర్ కెనాల్కి కలపడం, అక్కడి నుంచి మళ్ళీ ఓ 150 టీఎంసీల కెపాసిటీతో కట్టబోయే బొల్లంపల్లి రిజర్వాయర్కు మళ్లించటం, ఇదంతా కూడా కృష్ణా నీటి దోపిడీకి ఒక మరో పోతిరెడ్డిపాడుగా మారుతోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పి వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి ప్రస్తుతం. నిజమే కదా. తెలుగుదేశం పార్టీ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా ప్రస్తుతం అటు పక్కన బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతు అందిస్తున్నారు. మరోవైపున బీజేపీ భాగస్వామ్యంతో కూటమిగా ఏర్పడి ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో కీలక భాగస్వామిగా ఉండడంతో అదే అదనుగా కృష్ణా నీటిపై శాశ్వతంగా హక్కులు సొంతం చేసుకునే ఆలోచనతోనే ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును చంద్రబాబు తెరపైకి తెచ్చారు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ వాదులు. ఇక్కడ గోదావరి మీద ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది మీద కూడా ట్రిబ్యునల్ వేయండి అని సెక్షన్ 3 కింద ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చింది ఆల్రెడీ. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాన్ని పరిష్కరించాలి లేదా ట్రిబ్యునల్ వేయాలి. ఇప్పుడు చంద్రబాబు కుట్రేంది, అది ట్రిబ్యునల్ పడుతుందనే విషయం ఆయనకు తెలుసు. ఆల్రెడీ వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రు. ఆ ట్రిబ్యునల్ పడకముందే ఫటాఫట్ ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసి దాని మీద డబ్బులు ఖర్చు పెట్టి రేపు ట్రిబ్యునల్ ముందుకు పోయి ఏం చెప్తారు, అరే ఆల్రెడీ మేము చాలా పైసలు ఖర్చు పెట్టేసినాం, మేము ఆల్రెడీ చాలా ఎకరాలు దీని కింద పారుతా ఉంది అని రైపేరియన్ రైట్స్ అంటారు. రైపేరియన్ రైట్స్ కింద రేపు హక్కు క్రియేట్ చేసే కుట్ర జరుగుతూ ఉంది. దశాబ్దాలుగా లెక్కాపత్రం లేకుండా, టెలిమెట్రీలు పెట్టకుండా కృష్ణా నీళ్లను అక్రమంగా మళ్లించుకుంటూ వెళ్లారు. ఈ రకంగా అన్యాయం చేస్తున్నారు ఏపీ పాలకులు అని మొత్తుకుంటున్నాం మేము. ఇప్పుడు గోదావరిని కృష్ణాతో లింకు చేస్తూ ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేస్తే గనక ఏ నీళ్లు ఎట్టెడుతున్నాయో తెలుసుకునే లోపే తెలంగాణ ఒక ఎడారిగా మారడం ఖాయమని చెప్తున్నారు. వాళ్ళ వాదనలో నిజం ఉందా చూద్దాం ఇప్పుడు ఒకసారి. తెలంగాణ నుంచి వినిపిస్తున్న మరో వాదన కూడా మరొకటి ఉంది. ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. 880 అడుగులు నిండిన తర్వాత మాత్రమే పోతిరెడ్డిపాడు తూముల ద్వారా ఆ నీటిని తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్కు వీలుండేది. అది కూడా రోజుకు 1 టీఎంసీ మాత్రమే తరలించుకునే అవకాశం ఉండేది. ఇది ఎప్పుడు అంటే వైఎస్ఆర్ అధికారం చేపట్టక ముందు. అయితే వైఎస్ఆర్ హయాంలో పోతిరెడ్డిపాడు విస్తరణలో భాగంగా తూముల ఎత్తు తగ్గించడం వల్ల శ్రీశైలం నీటి మట్టం అట్టడుగున అంటే దాదాపుగా 854 అడుగుల స్థాయి నుంచే రోజుకు 4 టీఎంసీల నీరు తీసుకునేలా కెపాసిటీ పెంచుకున్నారని చెబుతున్నారు. రాయలసీమ స్కీమ్లో భాగంగానే సంగమేశ్వరం లిఫ్ట్ కారణంగా శ్రీశైలం నీటి మట్టం అతి తక్కువగా 800 అడుగులకి పడిపోయినా సరే లిఫ్ట్ చేసి మరి ఆ పోతిరెడ్డిపాడుకు మళ్లించుకునేలా అప్పుడే ప్లాన్ చేసుకున్నారు.
ఇన్నేళ్లుగా అసలు ఎలాంటి హక్కు లేకుండా, ఏ అనుమతులు లేకుండా, నీళ్ల లెక్కలనేవి ఎవరికీ తెలియకుండా అంతా దోపిడీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం అని చెప్పి తెలంగాణ వాదులు వాదిస్తున్నారు. ఇప్పుడేమో బనకచెర్ల ప్రాజెక్టు పేరుతో ఈ అక్రమాన్ని శాశ్వత హక్కుగా మార్చుకునే కుట్ర చేస్తోంది అని అంటూ మండిపడుతున్నారు. బీఆర్ఎస్ కీలక నేతైన హరీష్ రావు కూడా దీని మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అసలు ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఎందుకు నిర్మించాలని అనుకుంటున్నారు, దీనివల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి అని చెప్పి దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఇచ్చారు. అందులో భాగంగా మనం మాట్లాడుకోబోతోంది ఇప్పుడు దాని గురించి. తెలంగాణ ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డం పడుతున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వృధాగా సముద్రంలో కలిసే నీళ్లనే వాడుకుంటామంటే ఎలా నమ్ముతామని ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా, గోదావరి నుంచి ఏటా వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. అలా వాడుకోకుండా సముద్రంలో కలుస్తున్న వరద జలాలనే బనకచెర్లకు తరలిస్తామని అంటోంది ఏపీ. వాస్తవానికి రెండు రాష్ట్రాలకు కలిపి గోదావరిలో కేటాయించిన 1486 టీఎంసీలకు మించి వాడుకునేందుకు హక్కులు లేవు, రెండు రాష్ట్రాలకి లేవు. నదీ జలాల పంపకంలో భాగంగా ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణకేమో 968 టీఎంసీలు అయితే ఆంధ్రప్రదేశ్కు 516 టీఎంసీలు. సో వాటిని విభజించుకుని ఆ నీటి కేటాయింపులు జరిగాయి. అసలు ఆ కేటాయించిన నేలనే పూర్తి స్థాయిలో వాడుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు కొత్తగా 200 టీఎంసీలను తరలించే అవకాశం ఎక్కడిదంటూ నిలదీస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడేమో 200 టీఎంసీలని చెబుతూ దాన్ని భవిష్యత్తులో 400 టీఎంసీలు అంటే రెట్టింపు చేసుకుని పెంచుకునేలా ప్లాన్ని కూడా రెడీ చేశారని అంటున్నారు హరీష్ రావు. అంటే గోదావరిని అడ్డం పెట్టుకుని అటు కృష్ణా వాటర్కి సంబంధించి కృష్ణా నీటిలో భారీగా దోపిడీకి రంగం సిద్ధమైనట్టే అని చెబుతున్నారు హరీష్ రావు. ఆనాడు పోతిరెడ్డిపాడులో కుట్ర చేసి కృష్ణా నదిని మొత్తం కూడా కొల్లగొట్టింది. ఇప్పుడు గోదావరిని కొల్లగొట్టే కుట్ర. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ అన్నప్పుడు ఎక్కువ రాష్ట్రాలకు లాభం అయ్యేటట్టు ఉండాలి. కానీ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు ఢిల్లీలో తన పెత్తనాన్ని ఉపయోగించుకొని అసలు తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి లేకుండానే గోదావరి నదిని పైనుంచి కాకుండా కింద నుంచి పోలవరం నుంచే డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్కు లబ్ధి అయ్యేటట్టుగా చేస్తుంటే ఈ రాష్ట్ర బీజేపీ మౌనం వహిస్తుంది, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా మౌనం వహిస్తుంది. అటేమో పోతిరెడ్డిపాడు పేరుతో శ్రీశైలంకి బొక్క పెట్టి శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా సీమకు నీటిని తీసుకెళ్తున్నారని తెలంగాణ వాదులు అంటున్నారు. ఈ అక్రమాన్నే తాము ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నామని తెలంగాణ ప్రజలు చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పాటైన 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు కృష్ణాలో తెలంగాణ అసలైన హక్కు నీళ్ల కోసం బలమైన వాదనలు నడుస్తున్నాయి. న్యాయమైన వాటాలపై ట్రిబ్యునల్లో విచారణ జరుగుతోంది కేఆర్ఎంబీ ద్వారా. దీంతో ఎప్పటికైనా ప్రమాదమే అని తెలిసి ప్రత్యామ్నాయంగా ఏపీ సర్కార్ బనకచెర్ల లింక్ని తెరపైకి తెచ్చినట్టుగా అర్థమవుతోందని వాదిస్తున్నారు. గోదావరి వరద మళ్లింపు పేరుతో కృష్ణా నీటి దోపిడీకి ముసుగేసే ప్రయత్నంగా తెలంగాణ వాదులు భావిస్తున్నారు ప్రస్తుతం. అంటే ఏదో రకంగా కృష్ణా నీటిని దోపిడీ చేయాలనే ప్రయత్నం జరుగుతోంది బనకచెర్ల పేరుతో అనేది వాళ్ళ మాట. భవిష్యత్తులో నీటి దోపిడీ గురించి తెలంగాణ మాట్లాడినా కూడా తాము గోదావరి నుంచే తెచ్చుకుంటున్నామని వాదించడానికే ఈ బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఏపీ వాదన మరో రకంగా ఉంది. తామేమో కేవలం వృధాగా పోతున్న నీటిని వాడుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏవైతే అభ్యంతరాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కేవలం గోదావరి వరద నీళ్లను బనకచెర్లకు తరలిస్తే తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు అన్నది మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు వాదన. నదీ ప్రవాహానికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ఎగువ రాష్ట్రమన్న ఆయన గోదావరిపై తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే తాము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు కదా అంటూ మాట్లాడుతున్నారు. అంతేకాదు దానికి తోడుగా ఇప్పుడు గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్రానికే గేమ్ చేంజర్ కాబోతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి ఇందులో ఎవరి వాదన కరెక్ట్? కేవలం వృధాగా పోయే నీటిని వాడుకుంటే తప్పేంటని ఆంధ్రప్రదేశ్ వాదిస్తుంటే ఉన్న వాటానే వాడుకోలేరు కానీ గోదావరి పేరుతో అటు మేము వాడుకుంటున్న కృష్ణా నీటికి కూడా ఎసరి పెడుతున్నారని అంటోంది ఇటు తెలంగాణ. ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం మాత్రం ఎటు మాట్లాడకుండా చాలా గుంభనంగా సైలెంట్గా ఉంది. అసలు బనకచెర్ల ప్రాజెక్టుకి అనుమతి వస్తుందా లేక పర్మిషన్లు రాకుండా తెలంగాణ అడ్డుకుంటుందా అన్నది చూడాలంటే మాత్రం కొద్ది కాలం వెయిట్ చేయాల్సిందే. ఎందుకనంటే దీంట్లో చాలా రాజకీయాలు ఉన్నాయి. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి
తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సిన వనరులన్నీ కూడా అందించాల్సిన అవసరం అటు కేంద్రం మీద పడింది ఇప్పుడు. పోలవరం ప్రాజెక్టు, నీటికి సంబంధించిన ప్రాజెక్టులకే కాకుండా అమరావతి, అమరావతి రాజధానికి సంబంధించి ఎటువంటి నిధులు కావాలన్నా కూడా సమకూర్చే ప్రయత్నం, అంటే అక్కడి నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్. ఇటు నీటికి వ్యవహారానికి సంబంధించి బనకచెర్ల. ఇదే కరెక్ట్ టైం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఎలాగైనా సరే కేంద్రం మెడలు ఉంచి బనకచెర్ల ప్రాజెక్టు మేము నిర్మించుకు తీరుతామని అంటోంది. అటుపక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ అది పూర్తి కాని పరిస్థితి మనం చూస్తున్నాం. సరే, బనకచెర్ల ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది? వాళ్ళు అనుకున్న 81,000 కోట్ల రూపాయలు వెచ్చించటానికి అటు కేంద్రం సహకరిస్తుందా? ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున ఆ బనకచెర్ల ప్రాజెక్టు మీద అంత పెద్ద ఎత్తున వ్యయం పెట్టి దాన్ని నిర్మించుకుంటే దానివల్ల వచ్చే లాభం ఏంటి అనే విషయం మీద పక్కన పెడితే, అసలు అంత ఖర్చు పెట్టి ఇప్పుడు నిర్మించే స్థితిలో ఏపీ సర్కారు ఉందా అంటే చూడాలి. అయితే దీనికి కేంద్ర సహకారం అనేది లేకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఇన్ని స్టెప్స్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఏదో రకంగా తెలంగాణకి మొదటి నుంచి కూడా మొండి చేయి చూపిస్తూ వస్తున్న కేంద్ర వైఖరి ఈ రోజున స్పష్టంగా కనిపిస్తోంది. మరో పక్కన ఇక్కడున్న రేవంత్ సర్కార్ కూడా బనకచెర్ల విషయంలో ఎటువంటి అవగాహన లేకుండా ఏదో తూతూ మంత్రంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించేసి తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల విషయంలో చాలా సీరియస్గానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీ ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగళ్లను మేము పసిగట్టాం కాబట్టే వ్యతిరేకంగానే మేము ముందుకు వెళ్ళబోతున్నామని చెప్పి ఇక్కడున్న రేవంత్ సర్కార్ చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఉన్న అంశం ఏంటంటే, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు నానా రకాలుగా యాగీ చేసిన అటు పక్కనున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ ఈరోజు బనకచెర్ల విషయంలో మాత్రం ఎక్కడ నోరు మెదపని పరిస్థితి. ఏదో పైపైన చెప్తున్నారు, ప్రభుత్వం తరపున ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి బనకచెర్ల విషయంలో మేము చాలా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ చెప్తోంది. మరోపక్క బీజేపీ కూడా బనకచెర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని చెప్పి మాట్లాడుతోంది. కానీ అసలు విషయం ఏంటంటే, ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏ రకంగా చెప్తే ఆ రకంగా వెళ్ళే పరిస్థితి ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని. దాన్ని సాకుగా చూపించుకుని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజున ఏదో రకంగా బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి చేసి తీరాలి అన్న పట్టుదలతో ముందుకెడుతోంది. ఇక్కడ గోదావరి నీళ్లు వాడుకున్నామా, కృష్ణా నీళ్లు వాడుకున్నామా, గోదావరి నీటిని మనం మళ్లించుకుని మేము వేరే చోట రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకుంటున్నామా, ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు ఆ నీటిని ఏ రకంగా వాడుకుంటున్నారు? 2 తెలుగు రాష్ట్రాల మధ్యన విభజన టైంలో ఏ రకమైన ఒప్పందం ఉంది? ఆ ఒప్పందానికి అనుగుణంగానే ముందుకెళ్తున్నారా? వీటన్నిటికీ సమాధానం దొరకాలి అంటే అసలు బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ముందుకు ఏ రకంగా వెళ్ళబోతోంది? ప్రాజెక్టులకు అనుమతి తీసుకున్నదా, తీసుకోలేదా? ఆ అనుమతులు కేంద్రం నుంచి వచ్చినాయా, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రాలేదా? వీటికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి, సో బనకచెర్ల ప్రాజెక్టు ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే యాంగిల్‌లో మనం ఇప్పటివరకు దాని గురించి మాట్లాడుకున్నాం. ఇది వాటి టాకింగ్ పాయింట్.